హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. ఆల్మండ్ మిల్క్ చేసినప్పుడు చాలామంది ఆల్మండ్ మిల్క్తో కర్డ్ ఎలా తయారు చేశారో చూపించండి అని అడిగారు. సో ఈ వీడియోలో నేను ప్లాంట్ బేస్డ్ మిల్క్ తోటి కర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. యూ కెన్ యూజ్ ఇట్ విత్ ద కల్చర్ ఆర్ వితౌట్ ద కల్చర్, రెండు ప్రాసెస్లు చెప్పబోతున్నాను. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే డెఫినెట్గా ఒక్క లైక్ వేసి షేర్ చేయండి, ఎవరికైనా అవసరం అవుతుందేమో. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు, ఓకేనా? గోయింగ్ ఇన్ టు ద వీడియో, ప్లాంట్ బేస్డ్ మిల్క్లో నేను చాలాసార్లు డిఫరెంట్గా ట్రై చేశాను, కానీ ఈ ప్రాసెస్సే చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. అంటే పాలు మంచిగా తోడుకున్నాయి అన్నమాట, సెట్ అయినాయి, ఫర్మెంట్ అయినాయి మంచిగా. సో డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో డైరెక్ట్గా పాలు ఎప్పుడైనా సరే ప్లాంట్ బేస్డ్ మిల్క్ పాలని డైరెక్ట్గా వేడి చేస్తే పొయ్యి మీద డెఫినెట్గా అవి విరిగిపోయినట్టుగా అయిపోతున్నాయి. సో నేను ఏం చేశానంటే, ముందు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి బాగా బాయిల్ చేసి ఆ తర్వాత పాలు పోసిన గిన్నెని ఆ వాటర్లో పెడితే సో దట్ అవి కొంచెం వామ్ అంటే లైక్ గోరువెచ్చగా అవుతాయి అన్నమాట. గోరువెచ్చగా అయినప్పుడు అప్పుడు తోడేసుకుంటే బాగా సెట్ అవుతుంది. సో అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను నేను కూడా. సో మీ దగ్గర కల్చర్ లేకపోతే, అంటే లైక్ తోడు, తెలుగులో మనం తోడు అంటాం కదా, అలా కర్డ్ కల్చర్ లేకపోతే ఫస్ట్ టైం వేసేటప్పుడు డెఫినెట్గా పచ్చిమిరపకాయ పైన తొడాలు ఉంటాయి కదా, అవి కట్ చేసేసి ఆ తొడాలు వేసుకోండి. ఆ తొడాలు ఒక 4 to 5 తొడాలు వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 8 to 10 hours కొంచెం ఒక వామ్ ప్లేస్లో పెట్టుకోండి. మంచిగా తోడుకుంటుంది పెరుగు. అంటే లైక్ తోడుకున్నాక మీరు అది తీసినప్పుడు కొంచెం వాటరీగా, అంటే లైక్ వాటర్ ఉంటాయి అన్నమాట, చుట్టూరా కొంచెం వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఆ వాటర్ మీరు ఫిల్టర్ అవుట్ చేసేసుకొని పెరుగు డైరెక్ట్గా తినేయచ్చు. ఆర్ లైక్ ఏం చేస్తారంటే, నేనేం చేస్తానంటే అలా పెరుగు తోడుకున్నాక ఫ్రిడ్జ్లో పెడతాను, ఒక 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెడతాను. సో దట్ ఏమవుతుందంటే ఇంకా కొంచెం గట్టి పడుతుంది. సో ఆ వాటర్ ఈజీగా తీసేసుకోవచ్చు, బ్రేక్ అవ్వకుండా కర్డ్. ఆ వాటర్ని నేను జనరల్గా మజ్జిగ చేసుకుంటానుకో, లేదంటే లైక్ చియా సీడ్స్ నానబెట్టుకొని అలా తింటాను. బట్ డెఫినెట్గా కర్డ్ అయితే మంచిగా గట్టిగా వస్తుంది, ట్రై చేయండి. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మీరు ఇప్పుడు చూస్తుంది అయితే ఫస్ట్ టైం వేసినప్పుడు కర్డ్ కల్చర్ లేకుండా ఫస్ట్ టైం పచ్చిమిరపకాయలతోటి ఇలా తోడేసుకున్నాను అనమాట. సో ఫర్మెంట్ అయింది మంచిగా, అండ్ కొంచెం వాటర్ వచ్చినాయి. మీరు చూసినట్టయితే కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ వాటర్ని మనం ఫిల్టర్ అవుట్ చేసేసుకోవచ్చు. బట్ నేను ఇది కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఆ తర్వాత తినడానికి ఇష్టపడతాను అనమాట. సో దట్ కొంచెం గట్టి పడుతుంది, ఇలా లూజ్గా ఉండకుండా కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. ఒకవేళ చల్లడితే తినలేని వాళ్ళు అయితే డైరెక్ట్గా అప్పటికప్పుడైనా తినేయచ్చు. డెఫినెట్గా ఇలా ఫ్రిడ్జ్లో తీస్తే చూసారు కదా, కొంచెం గట్టిపడింది దాని మీద. సో వాటర్ తీసుకోవటం ఇక్కడ ఈజీ అనమాట. సో నేను స్పూన్ తోటి తీసి చూపిస్తాను, చూడండి ఒకసారి. కొంచెం మీరు చూస్తే ఇది కొంచెం మంచిగా సెట్ అయింది. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక లైక్ వేసుకోండి, ఒక షేర్ చేయండి. డెఫినెట్గా ఇది ఆటిస్టిక్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి అయితే షేర్ చేయండి. ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ప్లాంట్ బేస్డ్ మిల్క్ తోటి కర్డ్ చాలా మంచిది ఆ పిల్లలకి. సో థ్యాంక్ యూ.